Hi, good evening everyone. Smile. Smile is a cooling system of heart, sparkling system of eyes, lighting system of face, relaxing system of mind. So, activate all system with your sweet smile. నవ్వటం అనేది మన హార్ట్కి కూలింగ్లా పనిచేస్తుంది, కళ్ళకి స్పార్క్లింగ్ మెరుపుల్లా పనిచేస్తుంది, ఫేస్లో లైటింగ్ మెరుపు వస్తుంది, రిలాక్సింగ్ ఆఫ్ మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఈ సిస్టమ్స్ అన్ని యాక్టివేట్ చేసుకోండి మీ చిరునవ్వు స్వీట్ స్మైల్తో అని చెప్తున్నారు. ఇది ఎందుకు చెప్పానంటే ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం అనమాట నన్ను ఒకళ్ళు అన్నారు, ఎందుకలా ఊరికి పళ్ళెకిలిస్తావు అని చెప్పని. అంటే మనకు నచ్చిన వాళ్ళని మనం నవ్వుతూ మాట్లాడటం అనేది పళ్ళికిలిస్తూ మాట్లాడటం అస్సలు కాదు. వాళ్ళు మన అత్తగారులో పెద్ద అత్తగారులో ఇంకెవరన్నా మన చుట్టాలు అయి ఉంటే కనీసం వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు నవ్వుతూ కూడా పలకరించకూడదా? అది కూడా మనకన్నా చిన్నవాళ్ళు మనల్ని అలా మాట్లాడితే ఎలా ఉంటుంది? అలా మాట్లాడటం సంస్కారం కాదు, నా లిమిట్స్లో నేను ఉండాలని అవతల వాళ్ళు తెలుసుకోవాలి. ఆ మాటకి మనం ఎంత బాధపడతామో అని అర్థం చేసుకోవాలి. కానీ తను ఏమనిందంటే నేను నిన్ను అనలేదు అని చెప్పనింది. ఒక మాటతో అయిపోయింది. తను అనిందా అనలేదా అనేది నాకే తెలుసు. తనలాంటి వాళ్ళకి చెప్తున్నాను అనమాట. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అలా నవ్వుతూ మనకి ఇష్టం లేకపోయినా పలకరించడానికి కారణం ఏంటంటే ఒకళ్ళ ఇంటికి మనం కోడళ్ళగా వచ్చినప్పుడు ఏ అత్త మామలు కానీ మన భర్త కానీ మనం అలా మాట్లాడతాకి మనకు నచ్చినట్టు ప్రవర్తించడానికి యాక్సెప్ట్ చేయరు. అది మనకు తెలుసు. అప్పుడు మనకి ఇష్టం లేకపోయినా కూడా మనకి నచ్చదు వాళ్ళ ముఖం అంటే. అయినా ఏం చేస్తామో మన ఇంటికి వచ్చినప్పుడు బాగున్నారా అని పలకరిస్తాం కదా, బాగున్నారా అని అడగలేం కదా, బాగున్నారా అని అడుగుతాం. ఇలాంటివన్నీ సంసార జీవితంలో ఉన్నవాళ్ళు ఆడపిల్లల ముందు ఇలాంటివన్నీ ఎన్ని ఫేస్ చేస్తుంటారో నాలా ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. తప్పకపోయినా సర్దుబాటు చేసుకుని వెళ్ళిపోయేది ఎందుకంటే అత్తామామల కంటే కూడా భర్త కోసం, తన మనసు నొచ్చుకోకూడదని. అమ్మని నాన్ని మీ పుట్టింటోళ్ళు ఇంతే నేర్పారా అని అడగడంతో పాటు నీ పెళ్ళం ఇలాగే ప్రవర్తిస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా, చెప్పుకోవడం చేత కాదా, నువ్వేం మగాడివిరా అలా అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు అంత దాకా తెచ్చుకోవడం? ఫోనుల్లో టీవీల్లో ఈ యూట్యూబుల్లో ఇన్స్టాల్లో ఇలాంటి వాటిల్లో ఇప్పుడు ఆ ఫ్యాషన్ అయిపోయింది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకటము, కాళ్ళు ఒత్తటము, కుర్చీళ్ళు సరిచేయటము ఇలాంటివన్నీ. రియల్గా కూడా ఉంటారేమో తెలీదు, కానీ భర్త అంటే అతని హోదాలో అతను ప్రవర్తిస్తూనే ఉంటాడు. మనకు తగ్గట్టుగా మనం కూడా ఉండాలి. అది మనకు నచ్చినా నచ్చకపోయినా ఒకళ్ళ ఇంటి కోడళ్ళుగా మన పేరు పోకూడదు అని చెప్పంటే మనకి ఇష్టం లేకపోయినా నవ్వుతూ పలకరించాలి. నువ్వన్న ఆ మాట వెనకాల ఎంత బాధ ఉందో ఈ వీడియో ఎప్పుడన్నా నీకు చూస్తే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇది అందరికీ ఇలాంటి మాట పడిన వాళ్ళందరికీ వర్తిస్తుందని నా ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను అంతే. థ్యాంక్ యూ.